Daily. Taste the Daily. ఓయూలో విద్యార్థులను అరెస్ట్ చేశారు. దమ్ముంటే గన్మెన్లు పోలీసులు లేకుండా రాగలవా? రేవంత్కు హరీష్ రావు సవాల్. నేను మళ్ళీ ఓయూకు వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, ఆ రోజు ఒక్క పోలీస్ కూడా ఉండద్దన్న రేవంత్. ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై కుట్ర, ఢిల్లీ వరకు వెళ్లి మరీ కుట్ర చేశారు. 15 రోజుల్లో ఎమ్మెల్సీగా పంపిస్తానన్న రేవంత్. ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్ల ధర్నా, వేతన పెంపు, ప్రసూతి సెలవుల కోసం డిమాండ్, మద్దతు తెలిపిన హరీష్. కడియం అంటే కట్లపాము, కాంగ్రెస్ లో చేరానని బహిరంగంగా చెప్పారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న రాకేష్ రెడ్డి. ఎన్నికలలో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, ఆ తర్వాత హిందూ ముస్లిం గొడవలు పెడతారు. బీజేపీపై మహేష్ గౌడ్ విమర్శలు. రాముడు లేడు, రామాయణం లేదంటారు. దేవుడి ఉనికినే తిరస్కరించే పార్టీ కాంగ్రెస్, వారి నుంచి ఏం ఆశించగలమన్న బండి. దొంగ ఓట్లపై మాట్లాడడం హాస్యాస్పదం. కాంగ్రెస్ కి బీసీలకు చిత్తశుద్ధి లేదు, ఉంటే మహేష్ గౌడ్ ని సీఎం చేయాలన్న అరుణ. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ, ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, మరో 4 వారాల పాటు మధ్యంతర రక్షణ. చెన్నూరు ఎస్బీఐ దగ్గర ఉద్రిక్తత, బ్యాంకులో బంగారం మాయం కావడంపై ఆగ్రహం, బ్యాంకులోకి చొచ్చుకెళ్లేందుకు ఖాతాదారుల యత్నం. ఎమర్జెన్సీలో అధికారులు కాంగ్రెస్ కు కొమ్ము కాశారు. మహేష్ గౌడ్ ఎన్నికల్లో గెలిచి మాట్లాడాలి, దొంగ ఓట్లపై ఉత్తమును అడగాలన్న అరవింద్. ఏపీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, విజయవాడలో ప్రారంభించిన నాదెండ్ల, అక్రమాలు అరికడతామన్న మంత్రి. రఘురామకృష్ణరాజుకు ఊరట, ఎఫ్ఐఆర్ ని కొట్టేసిన సుప్రీంకోర్టు. ఏపీ కానిస్టేబుల్ పై దాడి కేసులో రిలీఫ్. నిరసనలకు ఏపీ విద్యుత్ ఉద్యోగుల పిలుపు, ఈ నెల 15 నుంచి ఆందోళనలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. సీఎం కుటుంబం అవినీతి చేస్తోంది, సీఎం సోదరుడి జేబులోకి యాడ్స్ డబ్బులు, హెరాల్డ్కి యాడ్స్ ఇస్తున్నారన్న క్రిషాంక్. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో భారీ స్కామ్, ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్ రాకెట్ ను ఛేదించిన ఈడీ. నకిలీ ఎన్ఆర్ఐ పత్రాలతో 18,000 సీట్ల గోల్మాల్. పెద్ద ఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు. శ్రీకాకుళం జిల్లాలోనే 4,000 పెన్షన్లు తీసేశారు. ఇది చాలా దారుణమన్న కృష్ణదాస్. యూట్యూబర్ ఆదిశేషుపై దాడి, ఇన్నోవా కారు అద్దాలు ధ్వంసం, పులివెందుల కెనడా బ్యాంక్ సమీపంలో గొడవ. నిషేధిత సిగరెట్ల అక్రమ రవాణా, తోట్లవల్లూరులో కంటైనర్ సీజ్, 5 లక్షల విలువ చేసే సిగరెట్లు స్వాధీనం. వరుసగా 3 ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అందుకే రాహుల్ ఆరోపణలు చేస్తున్నారన్న అమిత్ షా. పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత, భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన, సీఎం నితీష్ ఇల్లు ముట్టడికి యత్నం. ఢిల్లీలో పెరిగిన మెట్రో ఛార్జీలు, 8 ఏళ్ల తర్వాత ఛార్జీలు పెంపు, గరిష్టంగా 4 రూపాయల వరకు పెంచిన డిఎంఆర్సీ.